ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 5వ రోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు, అక్టోబర్ 7 సోమవారం రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, ఏ రంగు అమ్మవారికి ఇష్టమైన రంగు అన్నీ కూడా వివరంగా అయితే చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీ లైక్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. ముందు రోజు అయితే మనకి అక్టోబర్ 7 సోమవారం రోజు అమ్మవారు చండీ రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం పూజా పీఠాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. నిర్మాల్యాలన్నీ తీసేసి పూజా పీఠం పైన జవ్వాదు, అత్తరు, అదేవిధంగా పచ్చకర్పూరం వేసుకొని దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న పాత్రలో వేపాకు కొమ్మని వేసి పెట్టుకున్నానండి అందంగా. ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించుకున్నాను. అనంతరం కామాక్షి దీపాన్ని, ఇవి నిత్యం పెట్టుకుంటాం కదండి, అలాగే పెట్టుకోవచ్చు. కావాలి అంటే మీరు రోజుకొక దీపం, తమలపాకు దీపం, క్షీర దీపం, అదేవిధంగా ఉప్పు దీపం ఇలా మార్చుకోవచ్చండి, మన ఇష్టము. వీటినే పెట్టాలని ఏమీ లేదు. నేనైతే నిత్యం కూడా సింపుల్గా కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అమ్మవారి దగ్గర ఒక గ్లాసులో నీళ్లు వేసి పెట్టుకోవాలి. తర్వాత దీపారాధన కుందుల్లో నూనె వడ్డించి దీపొత్తులు వేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపు రంగు అండి. ఈరోజు నైవేద్యం వచ్చేసరికి కట్టు పొంగులి, అదేవిధంగా చలివిడ వరపప్పు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రువులు మనకు లేకుండా ఉంటుందన్నమాట. అమ్మవారు శత్రువులను కూడా మిత్రులుగా మనకి మారుస్తారు. ఈరోజు అమ్మలగన్న అమ్మ మనకు పసుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. అందుకని నేను పసుపు రంగు ఒత్తులతో దీపారాధన అయితే చేస్తున్నాను. అదేవిధంగా అమ్మవారికి చామంతుల పూలమాల అయితే వేసుకున్నాను. మనం పెద్దగా ఏమి తెచ్చి పెట్టవలసిన అవసరం లేదండి. ఆ చీరే కట్టుకోవాలా, అవే వేసుకోవాలా అలాంటివి ఏమీ లేదు. మనకి వీలైతే పెడతాము పసుపు రంగు దొరికితే. లేదు అంటే నార్మల్గా మామూలుగా కూడా పూజ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఉండాలి అని అయితే ఏమీ లేదు. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. అమ్మవారి దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి అలానే ఉంచానండి. అవి తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకొని ముందుగా విఘ్నేశ్వరునికి మన వీలుని బట్టి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజను చేసుకోవాలి. ఈ రోజైతే నేను పంచోపచార పూజ అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటున్నానండి. ముందుగా దీపలక్ష్మికి పూలు అక్షంతాలు వేసి నమస్కరించుకోవాలి. అనంతరం స్వామివారిని ఆహ్వానించి మంచిగా ధ్యానం చేసుకొని ఆహ్వానించి స్వామివారికి పంచోపచార పూజ అయితే చేసుకోవచ్చు. రోజు కూడా అమ్మవారికే కదా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నానని ఈరోజు స్వామివారికి అయితే కేసరిని అయితే ప్రిపేర్ చేశానండి. కేసరి నివేదించి మంచిగా మంగళహారతి ఇచ్చాను. రోజు కూడా పూజ చూపిస్తున్నాను కదా, అందుకే ఈరోజు అయితే డీటెయిల్గా చూపించలేదు. మంత్రపుష్పం వేసి నమస్కరించుకున్నాను. తెలియక ఎటువంటి తప్పులు చేసినా క్షమించమని క్షమాపణ మంత్రం చెప్పుకొని ఇప్పుడైతే కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. నిత్యం కూడా కామాక్షి దీపమే కాదండి, మనం చెప్పాను కదా, ఏ దీపమైనా సరే మనం వెలిగించుకోవచ్చు. ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం కానీ, లేదా క్షీర దీపం, రావి ఆకు దీపం, ఇలా ఒక్కొక్కటిగా అమ్మవారి ముందు తమలపాకు దీపం, ఇలా అమ్మవారి దగ్గర మనం ఏ దీపాలైనా రోజుకొకటి 9 రోజులు వెలిగించవచ్చు. అనంతరం అమ్మవారికి అయితే మంచిగా షోడశోపచార పూజ అయితే చేస్తున్నానండి. అమ్మవారిని తలుచుకొని మనసులో అమ్మవారికి ఒక్కొక్కటి సమర్పిస్తూ పూజించాలి. ఈరోజు అమ్మవారికి చండీ అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిదండి. చండీదేవివి అష్టోత్తరాలు బుక్లో ఉంటాయి. లేదు అంటే మనకి గూగుల్లో పీడిఎఫ్లో ఉంటాయి. అవైనా తీసి మనం చదువుకోవచ్చు. లేదు చదవడం రాకపోతే ఓం శ్రీమాత్రే నమః అనుకోవడం కానీ, లేదా ఓం శ్రీ చండీశ్వరి దేవి అయి నమః, లేదా మనం అమ్మను ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః అని కూడా మనం అనుకోవచ్చు. అమ్మవారికి మంచిగా ధూపాన్ని చూపించాలి. ధూపాన్ని చూపించి అమ్మవారికి నేనైతే అష్టోత్తరాలు అయితే ముందుగా చేసేస్తానండి. అష్టోత్తరాలు చేస్తున్నాను. ఒక్కొక్కటిగా పుష్పాలు అవి కూడా సమర్పిస్తున్నాను. పుష్పాలు లేని దగ్గర చిట్టి గాజులను అయితే ఈరోజు ఉపయోగించాను. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు ఇష్టం కదా, వీలైనన్ని పసుపులు ఉంటే వీలైనన్ని పెట్టుకున్నాను. ఒక్కొక్కటిగా నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మకైతే సమర్పించాను.
ఈరోజు వస్త్రం కూడా చూశారు కదా, పసుపు రంగు వస్త్రాన్ని పెట్టాను. చాలా అందంగా అనిపించారు అమ్మవారైతే. ఇక్కడ పసుపు రంగు గాజులతోనే అష్టోత్తరాలు కూడా చదువుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ పూలు ఉన్నాయండి ఈరోజు, అందుకే అష్టోత్తరాలు చిట్టి గాజులతో, పసుపు రంగు చిట్టి గాజులతో అష్టోత్తరాలు అమ్మకి చదువుకుంటున్నాను. అష్టోత్తరాల అనంతరం మనం అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్, అదే తాంబూలాన్ని సమర్పించాలి. పసుపు రంగు గాజులు అవి ఉంటే తాంబూలాన్ని సమర్పించాను. అమ్మవారికి ఇక్కడ కట్టు పొంగలి మరియు వడపప్పు చలిమిడిను నివేదించాను అనమాట. ఇక కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను. కొబ్బరికాయ నిత్యం కొట్టాలా అంటే, నిత్యం ఉంటే కొట్టుకుంటే చాలా మంచిదండి. లేదు అన్నప్పుడు నార్మల్గా ప్రసాదం ఒక్కటి నివేదించినా సరిపోతుంది. ఇక ప్రసాదాలన్నీ కూడా కొంచెం నీళ్లు చిలకరించి అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను. వీలైతే ఈరోజు పానకం కూడా పెట్టుకోవచ్చండి. పానకం కూడా మనం నివేదించవచ్చు. ఇవే ప్రసాదాలు పెట్టాలని ఏమీ లేదండి. మనం రోజుకొక్కటిగా అమ్మవారికి పెడితే మంచిది అంటున్నారు కదా అని పెడుతున్నాను. అంతేకాని ఏ ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు. ఇవేవి చేయలేము అంటే పళ్ళను కూడా అమ్మవారికి నివేదించవచ్చు. అమ్మవారికి ధూపాన్ని చూపించి ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. అమ్మవారికి కూడా మంత్రపుష్పాన్ని సమర్పించి శిరస్సు వంచి అమ్మవారికి మంచిగా నమస్కరించుకోవాలి. క్షమాపణ మంత్రం కూడా చెప్పుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా మమ్మల్ని మన్నించు తల్లి. మేము ఈ సంవత్సరానికి నిన్ను ఇలా పూజించే భాగ్యాన్ని కలిగించావు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా పూజించుకునేలాగా మాకు భాగ్యాన్ని కలిగించమని నమస్కరించుకోవాలి. చూశారు కదండి 5వ రోజు పూజా విధానము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.